पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. యోగము అంటే రకరకాలైనటువంటి నిర్వచనాలు చెప్తూ ఉంటారు. కానీ శ్రీమద్భగవద్గీత మనకు ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఇవ్వటం జరిగింది. 6వ అధ్యాయంలో 23వ శ్లోకంలో తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. దుఃఖంతో సంయోగము ఏదైతే ఉందో అది వియోగం చేసుకోవటమే యోగము అని చెబుతున్నారు. అంటే దుఃఖంతో కలిసిపోయి ఉన్నావు, నీవు దాని నుంచి బయటపడటమే యోగము అనేది, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవటమే యోగము అంటే. తమ్ విద్యా దుఃఖ సంయోగ వియోగం. సంయోగం వియోగం అవ్వాలి. సంయోగం వియోగం అయితే అది యోగము అనబడుతుంది. అంటే ఇది ఎలాంటిదంటే, ఈ దేహానికి ఒక అనారోగ్యం కలిగినట్లయితే, అస్వస్థత ఏర్పడినట్లయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఇదిగో ఈ విధంగా దేహానికి ఈ బాధ ఉంది అని చెప్పుకుంటాం. చెప్పుకున్నప్పుడు ఆ బాధ పోవాలి అంటే డాక్టరు ఆ బాధ దేనివల్ల వచ్చిందో తాను తెలుసుకుని, ఏ కారణం వల్ల ఆ బాధ వచ్చిందో ఆ కారణం పోయేలాగా మందులు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏ కారణం వల్ల నీకు దేహానికి బాధ కలుగుతుందో ఆ కారణం పోతే కారణంతో పాటు దేహానికి బాధ ఏదైతే ఉందో ఆ బాధ కూడా పోతుంది. కాబట్టి ఏ కారణం వల్ల ఈ బాధ కలుగుతుందో ముందు తెలుసుకుని ఆ కారణం పోవటానికి డాక్టరు మందు ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు ఆ కారణం అన్నది, ఆ కారణం వల్ల కలిగేటటువంటి బాధ అనేటటువంటిది, ఈ రెండు కూడా పోతాయి. డాక్టరు కొత్తగా మనకు ఆరోగ్యాన్ని తీసుకొచ్చి ఇవ్వలేదు. డాక్టర్ చేసింది ఏమిటి అంటే, అనారోగ్యానికి కారణమైనటువంటి కారణం ఏదైతే ఉందో దాన్ని పోయేలాగా చేశారన్నమాట. అంటే అనారోగ్యం పోతే ఆరోగ్యం అన్నది ఉంది. అందరూ కూడా ఇక్కడ ఆరోగ్యవంతులే. కానీ కొన్ని కారణాల వల్ల అనారోగ్యం అన్నది ఏర్పడుతుంది. ఆ అనారోగ్యం వల్ల దేహానికి బాధ కలుగుతుంది. కాబట్టి ఆ కారణము పోయినట్లయితే ఆ కారణం వల్ల వచ్చినటువంటి బాధ కూడా పోతుందన్నమాట. అంతేగాని డాక్టరు ఆరోగ్యాన్ని మనకు ఇవ్వలేదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అనారోగ్యం పోయేలాగా చేస్తాడు అంతే. ఆరోగ్యం అన్నది అక్కడే ఉంటుంది. అలాగే నీవు యథార్థంగా ఆనంద స్వరూపమై ఉన్నావు. నీవు దుఃఖపడేవాడివి కాదు.
శ్రీమద్ భగవద్గీతలో కూడా మన తండ్రి 2వ అధ్యాయంలోనే నాను శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి అని చెప్పారు. నీవు దుఃఖపడేవాడివి కాదు, దుఃఖపడటానికి అసలు నీకు అర్హతే లేదు, నువ్వెందుకు ఇక్కడ దుఃఖపడుతున్నావు, నువ్వు దుఃఖపడేవాడివి కాదు అని చెప్తున్నారన్నమాట. అంటే మనం దుఃఖపడేవాళ్ళం కాదు అన్నప్పుడు మరి ఎవరు? ఆనందస్వరూపమే మనం. ఆనందస్వరూపమైనటువంటి నీవు దుఃఖమన్నది ఇక్కడ అనుభవంగా పొందుతున్నావు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం అంటున్నారు. యోగం అంటే మామూలుగా అయితే జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటం అన్నది యోగం అంటారు. కానీ భగవద్గీత ఇచ్చినటువంటి నిర్వచనం చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం అన్నమాట. ఇది దేనివల్ల వచ్చేది కాదు, పోగొట్టుకునేటటువంటిది. ఏది పోగొట్టుకునేది? దుఃఖం అన్నది పోగొట్టుకోవటం అన్నమాట. మోక్షం అన్నది మనం పొందుతాము అనుకున్నప్పుడు పొందుతామో లేదో తెలవదు, ఎప్పుడు పొందుతామో తెలవదు, అది ఏం చేస్తే మనం పొందుతామో తెలవదు. ఇవన్నీ కూడా సందేహాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ మన తండ్రి ఏం చెప్తున్నారు అంటే మోక్షము అనేటటువంటిది లేదా ముక్తావస్థ అనేటటువంటిది లేదా ఆనంద స్థితి అనేటటువంటిది నీవు పొందేటటువంటిది కాదు. యథార్థంగానే నీవు ముక్తుడవే, యథార్థంగానే నీవు ఆనంద స్వరూపమే. అయితే అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఈ దుఃఖము ఏదైతే ఉందో ఈ దుఃఖాన్ని నీవు వదిలిపెట్టేసేయి అంటున్నారన్నమాట. ఈ దుఃఖం పోగొట్టుకుంటే నువ్వు పోగొట్టుకోవాలి. ఇది అంతే. ఎలా పోతుంది? ఇది దేనివల్ల ఏర్పడిందో దాన్ని పోగొట్టుకోవాలి. దేనివల్ల ఏర్పడింది ఈ దుఃఖం అన్నది? అజ్ఞానం వల్ల ఏర్పడింది. ఇక్కడ కారణాలు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ఒకే ఒక్క కారణం నీ దుఃఖానికి అది ముఖ్యమైనటువంటి కారణమై ఉంది. అదే కారణమై ఉంది. కాబట్టి ఆ కారణం ఏమిటి? అజ్ఞానం. ఆ అజ్ఞానం అన్నది పోగొట్టుకున్నట్లయితే నీ దుఃఖం అన్నది పోతుంది. దుఃఖం పోతే నీవు ఆనంద స్వరూపము అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. నీకు బంధమే లేదు, నేను ముక్తుడనే అని నీవు తెలుసుకోగలుగుతావు. ముక్తి అనేటటువంటిది కొత్తగా వచ్చేటటువంటిది కాదు, గుర్తుంచుకోండి. మోక్షము అనేటటువంటిది కొత్తగా వచ్చేటటువంటిది కాదు, గుర్తుంచుకోండి. యథార్థంగా నీవు ముక్తుడవే అయి ఉన్నావు, యథార్థంగా నీవు ఆనంద స్వరూపమే అయి ఉన్నావు. అజ్ఞానం వల్ల ఇక్కడ నీకు దుఃఖం అన్నది అనుభవం అవుతుంది. ఆ జ్ఞానం పోగొట్టుకున్నట్లయితే ఆ దుఃఖం అన్నది పోతుంది. కాబట్టి అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెబుతున్నారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా ఇంకా నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు వస్తుందో రాదో, ఈ జన్మకు వస్తుందో రాదో, ఎన్ని జన్మలకు వస్తుందో, అది ఎవరికో కానీ సాధ్యం కాదు, మనబోటి వాళ్ళకు సాధ్యం కాదు. ఇలాంటి ఆలోచనలు చాలామంది చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా పనికిరానటువంటి ఆలోచనలు. పొందేది కాదు. నీవు ఇప్పటికే ముక్తుడవే, ఇప్పటికే నీవు ఆనంద స్వరూపుడవే. ఇది గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సరే, తర్వాత శ్లోకం నుంచి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ ఆత్మ సంయమ యోగంలో ఈ ధ్యానము అనేటటువంటిది చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు ఈ 24, 25, 26 ఈ శ్లోకాల్లో మనకు మన తండ్రి తెలియజేస్తున్నారు. శ్రద్ధగా అవగాహన చేసుకోండి. శ్రద్ధగా అవగాహన చేసుకుని వీటిని ఆచరణలో పెట్టుకున్నట్లయితే ధ్యానం చేయటం అనేటటువంటిది అన్నిటికన్నా కూడా తేలికైంది అనేది మీకు అర్థమవుతుంది. చాలామందికి ఒక అపోహ ఏంటంటే ధ్యానం చేయటం అనేది
కష్టము అని అనుకుంటున్నారు. ధ్యానం చేయటం అనేటటువంటిది కష్టం కాదు. ధ్యానం చేయటం కన్నా ఇంకా తేలికైంది అసలు మరి ఏదీ లేదు. ధ్యానం ఎలా చేయాలో అవగాహన చేసుకున్నట్లయితే అంత తేలికైనటువంటిది మరి ఏదీ లేదు అనేది మీకు అర్థమవుతుంది. సరైనటువంటి ధ్యానం. అలా కాకుండా ఇక్కడ లోకంలో అనేక మంది అనేక రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు చెబుతూ ఉంటారు. అవన్నీ కూడా కష్టమైనవే. కానీ మనకు శాస్త్రం చెప్పినటువంటి ధ్యాన విధానం ఏదైతే ఉందో, వేదాంతంలో చెప్పినటువంటి మహర్షులు చెప్పినటువంటి వేదాంత ధ్యానము ఏదైతే ఉందో, ఈ ధ్యానము అనేటటువంటిది చాలా తేలికైనటువంటిదే. పైపెచ్చు ఈ ధ్యానము అనేటటువంటిది ఒక రకంగా మీకు ఇప్పటికే అలవాటైపోయి ఉంది అందరికీ కూడా. ఒక పద్ధతిలో ధ్యానం చేస్తూ ఉన్నారు. భగవద్గీతలో మన తండ్రి మనకేం చెప్తున్నారు అంటే, కొంచెం ఆ పద్ధతి మార్చుకో. విధానం అయితే అదే, విధానం అయితే అదే విధానము, నీకు తెలిసిన విధానమే, కాకపోతే కొంచెం మార్పు చేసుకో చాలు అనేది చెబుతున్నారన్నమాట. ఏమిటి విధానము, ఎక్కడ చెప్పారు అని మనం చూసినట్లయితే శ్రీమద్ భగవద్గీతలో మనకు 2వ అధ్యాయంలోనే చెప్పారు. ఏమని చెప్పారు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శాపజాయితే సంఘా సంజాయితే కామాత్ క్రోధోభిజాయితే అని ఆ శ్లోకంలో మనకు మన తండ్రి చెప్పారు. అంటే ఏమిటి? నువ్వు విషయాలను ధ్యానిస్తూ ఉన్నావు, నీవు విషయాలను ధ్యానిస్తూ ఉన్నావు, వాటితో సంగమం చెందుతున్నావు అనేటటువంటిది చెప్తున్నారు. ఆ విషయాల దగ్గర ఈరోజు మన తండ్రి ఏం చేయమంటారో మనం అవగాహన చేసుకున్నట్లయితే అదే ధ్యానం అవుతుంది. అంటే మనం ధ్యానం చేస్తూనే ఉన్నామన్నమాట. ఏం లేదు, ఇప్పుడు దాకా మీరు ఈ మైక్ ఉన్నది చూసారా, ఈ మైకును ధ్యానిస్తూ ఉన్నారనుకోండి, అంటే మీకు అలవాటైపోయింది ఈ మైకును ధ్యానించటం అనేటటువంటిది. కూర్చుని లేదా పనులు చేసుకుంటూ కూడా ఈ మైకును ధ్యానిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మన తండ్రి ఏం చెప్తున్నారు? మైకును ధ్యానించటం అనేది ఆపేసి ఇదిగో దీన్ని ధ్యానించు అంటున్నారు. మీకు ఇప్పుడు అలవాటైంది కదా మైకును ధ్యానించటం, దీని స్థానంలో దీన్ని పెట్టుకోవటమే, అంతే. ఇది తేలికే కదా, ఇంతకన్నా ఇంకా తేలికైంది ఏదైనా ఉందా చెప్పండి? మీకు అలవాటైనటువంటిదే కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదు, కష్టమేం లేదనమాట. కాబట్టి ఇక్కడ ఆ విషయాల బదులు మనల్ని దేన్ని ధ్యానించమంటారో, ఎలా ధ్యానించమంటారో ఇక్కడ మనకు ఈ శ్లోకాల్లో మన తండ్రి స్పష్టంగా తెలియచేస్తున్నారు. సరే, దానికి ముందు కొంచెం నువ్వు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అనేది మళ్ళా ఒక శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. చూడండి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. కోరికలు సర్వాన్, అన్ని కోరికలు కూడా, ఇంకా ఏ శేషము లేకుండా అన్ని కోరికలు కూడా త్యక్త్వా వదిలిపెట్టేయండి అంటున్నారు. ఈ మాట వినేటప్పటికి ఏమవుతుందంటే మనకు భయం వేస్తుంది. అన్ని కోరికలు వదిలిపెట్టేసి ఏంటంటే, ఈరోజు మీరు ఇక్కడికి సత్సంగానికి వచ్చారు. సత్సంగానికి వచ్చినప్పుడు భగవద్గీతలో ఏం చెప్పారో తెలుసుకుని భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి అనేటటువంటిది కూడా ఒక కోరికే కదా. ఇలాంటి ఎన్నో కోరికలు మనకున్నాయి, చిన్న పెద్ద కోరికలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇలాంటి కోరికలన్నీ వదిలిపెడితే అసలుకు ఈ జీవితం అన్నది ఎలా సాగుతుంది అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది.
కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మన తండ్రి అంటే, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత అంటున్నారు అన్నమాట. సంకల్పం వల్ల వచ్చేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా వదిలిపెట్టేసేయి అంటున్నారు అన్నమాట. ఈ సంకల్పం అనేటటువంటి మాట మీకు పరిచయమైనటువంటి మాటే. మీరు పూజలు అవన్నీ చేసేటప్పుడు ముందుగా సంకల్పం చెప్పుకోండి అంటారు. సంకల్పం చెప్పుకోవటం అంటే ఏంటి? ఈ పూజ ఎందుకోసం చేస్తున్నామో, ఏ కోరికతో చేస్తున్నామో ఆ కోరిక నెరవేరాలి అని ఆ కోరిక మీద దృష్టి పెట్టి ఇంకా వేరే ఏ ఆలోచన లేకుండా ఆ కోరిక నెరవేరాలి అని ఆ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా సంకల్పం చెప్పుకోండి అనేటటువంటి మాట మనం వింటూనే ఉన్నాం అన్నమాట. ఇక్కడ సంకల్పం అంటే ఏంటి అసలు అంటే, ఒకే విషయాన్ని ఎడతెరిపి లేకుండా, అంటే వికల్పము లేకుండా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండటం ఏదైతే ఉందో దాన్ని సంకల్పము అంటారన్నమాట. అంటే అదే విషయం గురించి పదే పదే నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే అది సంకల్పము అవుతుంది. అక్కడ కామాన్ అంటే కోరిక అన్నప్పుడు కొన్నేమో మనము కావాలి అని అనుకుంటాము, కొన్నేమో వద్దు అనుకుంటాము. ఇవన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటివి అంటే రాగద్వేషాలకు సంబంధమైనటువంటివి. ఈ రాగద్వేషాలు మనలో కలిగిస్తూ ఉంటాయన్నమాట. ఈ రాగద్వేషాలు అనేటటువంటివి అంటే ఒకటేమో కావాలి అని, ఒకటేమో వద్దు అనేటటువంటి ఆ కోరిక ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఆ విషయం గురించి నువ్వు పదే ఆలోచించినట్లయితే అప్పుడు నీకు దాని పట్ల కోరిక ఏర్పడుతుంది. ఇంకా దాన్ని నెరవేర్చుకోవటానికి నువ్వు పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళుతూ ఉంటావు. సరే, బాగానే ఉంది. అలా అయితే ఏమవుతుంది? ఆ కోరిక నువ్వు అంత గట్టిగా నెరవేర్చుకోవాలని తపన పడుతూ ఆ పూజలు, నోములు అలాంటివన్నీ కూడా చేస్తే ఆ కోరిక నెరవేరటానికి ఈ జన్మలో నీకు ఆ యోగ్యత లేనప్పుడు దానికోసం మళ్ళా నీవు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ నిజానికి ఈ దేహం ప్రారంధం ఎంతవరకు ఉన్నది అనేది మన ఎవ్వరికీ కూడా తెలియదు. నీకు ఒక తీవ్రమైనటువంటి కోరిక ఉండి ఆ కోరిక నెరవేరకుండా అదే జాస్తితో నీవు ఉండి ఆ కోరిక నెరవేర్చుకోవాలి అనేటటువంటి తపనతోనే నువ్వు ఉంటూ ఉన్నప్పుడు ఈ దేహం యొక్క ప్రారంధం అయిపోతే నీకు మరలా జన్మ వస్తుంది తప్పకుండా. మరలా ఈ కోరిక అప్పుడు కూడా నువ్వు నెరవేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటావు అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. అంటే నీ కోరికే మరల నీకు జన్మలకు కారణమవుతుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని నువ్వు తీవ్రంగా కనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ ఆలోచనలు నువ్వు వదలకుండా ఈ ప్రారంధం ఏదైతే ఉందో ఆ ప్రారంధం అయిపోవటం వల్ల నీవు మరణించితే నీకు మళ్ళా జన్మ వస్తుంది అనేటటువంటిది మనకు శాస్త్రాల్లో చెప్పారు. మీలో చాలామందికి జడభరతుడు కథ మీకు తెలుసు. ఒక లేడి పిల్ల గురించి ఆయన వ్యామోహం పెంచుకొని ఆ లేడి పిల్ల గురించే ఆలోచిస్తూ నేను చనిపోతే అదేమైపోతుందా అని బెంగపడుతూ ఉంటే, అంతటి మహాజ్ఞాని ఆయన, చాలా మహాత్ముడు ఆయన యథార్థంగా. అలాంటి మహాత్ముడికి మరల జన్మ వచ్చింది. ఏ జన్మ వచ్చింది? లేడిగా పుట్టాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మనం వచ్చే జన్మను దృష్టిలో పెట్టుకున్నా, లేదా ఇక్కడ ఈ జన్మలో మనం ఈ దుఃఖం నుంచి బయటపడాలి అని అనుకున్నా, మనం చేయాల్సింది ఏమిటంటే ఈ విషయాలను తీవ్రంగా ఆలోచించటం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టినట్లయితే, ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఈ
కామాల నుంచి అంటే ఈ కోరికల నుంచి మనం బయటపడటానికి వీలవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంస, అదే పదే పదేగా నువ్వు ఆలోచిస్తూ ఉంటే అది ఏ విషయమైనా సరే, ఎవరి గురించైనా సరే, నీకు ఎంత ముఖ్యమైన వాళ్ళు అనుకున్నా సరే, ఎంత నీకు బాగా కావాల్సినటువంటి విషయం అయినప్పటికీ కూడా, అది ఎలాంటిదైనప్పటికీ కూడా, చివరికి నీ దేహానికి సంబంధమైనటువంటి విషయమే అయినప్పటికీ కూడా దాని గురించే నువ్వు ఆలోచించవద్దు, సంకల్పం చేయవద్దు. అక్కడ ఏదన్నా ఉన్నట్లయితే ఆ పని చేసుకుంటూ వెళ్ళు అంతే. అంతేగాని దాని గురించి విపరీతంగా ఆలోచించవద్దు. అలాగే నీకేదైనా కావాలనుకున్నప్పుడు దానికి సంబంధంగా ఏ పని చేయాలో ఆ పని చేయి. అంతేగాని పూర్తిగా నీ ఆలోచనలన్నీ దాని మీద పెట్టి దాన్ని ఆలోచిస్తూ రాత్రి పగళ్ళు ఉన్నట్లయితే ఏమవుతుంది? నువ్వు పతనం అవుతావు అనేటటువంటిది మనకు భగవద్గీతలో మన తండ్రి 2వ అధ్యాయంలోనే స్పష్టంగా చెప్పారు కదా. కాబట్టి ఆ విధంగా తీవ్రంగా ఆలోచించకుండా అక్కడ ఏం చేయాలో అది చెయ్యి. ఏది రావాలో అది నీకు వస్తుంది. ఏది వస్తే అది ఇప్పటికీ నాకు ప్రాప్తం అనుకుని హాయిగా ఉండు ప్రశాంతంగా. అలా ఉన్నట్లయితే ఇక్కడ మనకు చెప్పినటువంటిది ఆచరణలోకి వస్తుందన్నమాట. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషత. ఇది ఎప్పుడు కుదురుతుందంటే మన మనస్సును మనం అదుపులో ఉంచుకున్నప్పుడు కుదురుతుందన్నమాట. ఈ మనస్సు ఎప్పుడు ఏం చేస్తుంది, దేని మీదకి వెళుతుంది, ఏది ఆలోచిస్తుంది అనేటటువంటిది మనం గమనించుకుంటూ ఉన్నట్లయితే అది కుదురుతుంది. అలా కానప్పుడు ఏమవుతుంది, మనసు దాని పాటికి అది ఏదో ఆలోచించుకుంటూ పోతూ ఉంటుంది. అంటే తీవ్రంగా ఆలోచించి గట్టిగా సంకల్పం చేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ విషయాల్ని నువ్వు ఆ విధంగా ధ్యానించినప్పుడు నువ్వు పతనమవుతావు, నువ్వు ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తావు, మళ్ళీ నువ్వు జన్మలు తీసుకుంటావు అనేటటువంటిది మన తండ్రి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, మనస్సు ఇప్పుడు ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తుంది, ఎంత తీవ్రంగా ఆలోచిస్తుంది అనేటటువంటిది గమనించుకుంటూ ఉన్నట్లయితే మనం ఆ సంకల్పాల నుంచి మనం బయటపడటానికి వీలవుతుంది. ఇది మనస్సుకు సంబంధమైనటువంటి విషయం. అంటే మనస్సును మనం నిగ్రహించుకోవాలి. దీన్నే ఏమన్నారు, శమ అన్నారు. సాధన చతుష్టయ సంపత్తిలో షట్ సంపదలో శమ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అంతరేంద్రియ నిగ్రహం అంటే మనోనిగ్రహం అనేటటువంటిది శమ అని మనకు మహాత్ములు చెప్పారు. దాని గురించి మనం అంతకుముందు కూడా తెలుసుకున్నాము. తర్వాత ఏమంటున్నారు అక్కడ, మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత అంటున్నారు అన్నమాట. అలాగే ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి చూసావా, ఈ ఇంద్రియాలు కూడా వాటి విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాల్లోకి వెళ్ళిపోయి ఆ విషయాల యొక్క జ్ఞానాన్ని లోపల మనసుకు అందిస్తూ ఉంటాయి. మళ్ళీ మనస్సు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బాహ్య ఇంద్రియాల యొక్క నిగ్రహం కూడా నీకు అవసరము. కాబట్టి బాహ్యేంద్రియాలను నీవు నిగ్రహించుకోవాలి అనేటటువంటిది కూడా మనకు శాస్త్రం భగవద్గీత కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దీన్ని ఏమంటారు అంటే దమ అంటారు. దీనికి కూడా మనస్సు యొక్క సహకారం అన్నది ఉండాలి. మనస్సు సహకారం లేనప్పుడు మనస్సు వీటి గురించి, ఈ ఇంద్రియ విషయాల గురించి మనస్సు ఆలోచించినప్పుడు అది సంకల్పంగా మారేదన్నమాట. నువ్వు ఒక విషయాన్ని చూసావనుకో కంటితో, ఇది దృశ్యము, ఇది నేత్రానికి ఒక విషయమై ఉంది, ఇది చూసావు, బాగానే ఉంది, అయిపోయింది, అంతవరకు నీకే ఇబ్బంది లేదు. ఇది కన్ను చూడగానే ఈ విషయం ఏమవుతుంది, మనస్సుకు చేరుతుంది. మనస్సు దీని గురించి పదే పదే ఆలోచించితే ఇది బాగుంది, చక్కగా ఉంది, చిన్నగా ఉంది, నున్నగా ఉంది, సాలినంత ఎత్తుంది, సాలినంత పొడుగుంది, ఇది తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఇలాగ పదే దీని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, దీని పట్ల రాగం ఏర్పడుతుంది.
ఆ తర్వాత ఆ రాగం అనేటటువంటిది ఇది నాకు కావాలి కావాలి అనేటటువంటి ఆ కోరిక పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇది దొరుకుతుందో లేదో అనేటటువంటిది ఒక పక్క భయము ఉంటుంది. ఇది నీకు దొరక్కపోతే దానికి కారణమైన వాళ్ళ పట్ల నీకు కోపము ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా కలిసిపోయి ఏమవుతుంది, నీవుగా ఉండలేవు. ఆత్మస్వరూపమైనటువంటి సుఖస్వరూపమైనటువంటి ఆనందస్వరూపమైనటువంటి నీవుగా ఉండలేవు. ఏమవుతావు, పతనమయ్యి దుఃఖస్వరూపంగా మారిపోతావు. కాబట్టి కన్ను చూసింది బాగానే ఉంది, మంచిది, నీకు ఉపయోగపడుతుందా, ఇది నాకు ఉపయోగపడుతుంది అనుకుంటాను, ఇది అమ్ముతారా, ఇది అమ్మేది కాదండి, సరే మంచిది నమస్కారం, అంతే. లోపలికి ఏమి వెళ్ళలేదు చూడండి, ఏమాత్రం కూడా లోపలికి వెళ్ళలేదన్నమాట, అంతే. ఇంకా దాని గురించి ఆలోచించకూడదు. అలా చేసుకుంటూ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ఏమన్నారు ఈ శ్లోకంలో, శమ దమ, అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, ఈ రెండు కూడా నీవు ఆచరణలో పెట్టుకోవాలి. ఈ రెండు ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ వేదాంత ధ్యానం అనేటటువంటిది నువ్వు చేయగలుగుతావు. వేదాంత ధ్యానం చేయాలి అని అంటే ఇవి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. అసలు మనం వేదాంత ధ్యానం చేయాలి అని అనుకుంటే ముందు మనకు సాధన చతుష్టయ సంపత్తి గురించి చెప్తున్నారు మహాత్ములు. ఏమిటది? వివేకము, వైరాగ్యము, షట్సంపద, ముముక్షత్వము, ఈ నాలుగు కూడా ఉండాలి అనేది చెప్తున్నారు. ఈ నాలుగిట్లో మూడవది షట్సంపద. షట్సంపదలో ముఖ్యమైనటువంటిది శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. ఈ 6 కూడా సంపద అంటున్నారు. ఈ సంపద మనకి ఎంతగా ఉంటే అంతగా మనం ఇక్కడ ఈ ఆత్మధ్యానం చేసుకోవటానికి యోగ్యత ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాము. ఈ సంపద లేనప్పుడు, ఈ షట్సంపద లేనప్పుడు ఆత్మధ్యానం అన్నదాన్ని నువ్వు చేసుకోలేవు. ఆత్మధ్యానమే కాదు, ఏ ధ్యానం కూడా నువ్వు చేసుకోలేవు. అంటే ఏమిటి దాని అర్థం? ఈ దుఃఖం నుండి నువ్వు ఇక బయటపడలేవు. దుఃఖం నుండి నువ్వు బయటపడాలి అనుకుంటే ముందు ఈ యోగ్యత నువ్వు ఏర్పరచుకోవాలి. యోగ్యత ఏర్పరచుకుని నువ్వు సరైన రీతిలో నువ్వు శ్రవణం చేసినట్లయితే తప్పకుండా నువ్వు ఆత్మధ్యానం అనేది చాలా తేలిగ్గా నువ్వు చేసుకోగలుగుతావు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనల్ని ధ్యానం ఏ విధంగా చేయమంటున్నారు అనేటటువంటిది ఒక సరైనటువంటి చక్కటి వివరణ మనకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక్కడ. శనైరూపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఈ మాట ఉంది చూసారా, ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ అనేటటువంటిది ఇంకెప్పుడు జీవితంలో అసలు మర్చిపోకూడదు. ఇంకెప్పుడు కూడా మర్చిపోకూడదు, అంతే. ఇదే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏమిటి? ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్, అంతే. ధ్యానము అంటే రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అది కాదు ధ్యానము అంటే. ధ్యానము అంటే ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్, ఇదే ధ్యానము అంటే. ఇది చెప్తున్నారు. ఏమిటి దీని అర్థం ఇక్కడ? మనస్సును ఆత్మ మీద లగ్నం చేయాలట. ఆత్మ మీద లగ్నం చేయాలి. నకించిదపి చింతయేత్, ఇంకా మరేమీ కూడా ఆలోచించకూడదు. ఇంకా మరి దేన్ని గురించి చింతన చేయకూడదు. ఇంకా ఏ విషయమైనా సరే దాని గురించి ఆలోచించకూడదు. ఇదే ధ్యానం అంటే. సరే, ఇప్పుడు నాకు నేను చెప్పాను, మీరు ఇప్పటికీ ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఏ ధ్యానం చేస్తున్నారు? విషయ ధ్యానం చేస్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాల గురించి ధ్యానిస్తున్నారు. ధ్యానం అంటే ఏం లేదు, పదే పదే ఒక్క
విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే అది ధ్యానం అవుతుంది అంతే. ఇప్పుడు దాకా మీరు వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. దేహం దగ్గర నుంచి మీ ముందున్నటువంటి విషయాలన్నిటి గురించి పదే ఆలోచిస్తూ దీనిలో మీరు ఎంతో ప్రావీణ్యులైపోయారన్నమాట. ఎంతో గొప్ప స్థితికి చేరారు. విషయాలను ధ్యానించటంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకుని ఉన్నారన్నమాట. ఇప్పుడు మన తండ్రి మనకేం చెబుతున్నారు? విషయాల్ని వద్దు, కించిత్ కూడా విషయాల్ని ధ్యానించొద్దు. నీకున్నటువంటి ఆ ప్రావీణ్యత ఏదైతే ఉందో ఆ ప్రావీణ్యతను ఇటు తీసుకొచ్చి కొంచెం ఆత్మ మీద పెట్టు, చాలంతే. ఒకే ఒక్కటి. ఇక్కడైతే నువ్వు ఎంత కష్టపడాలి, ఎన్ని విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం గురించే నువ్వు కొన్ని విషయాలైతే గంటల తరబడి, రోజుల తరబడి, రాత్రింబవళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటావు కదా. అంత కష్టమేమీ లేదు. పోనీ అంత కష్టపడి ఏదో ఒక విషయాన్ని నువ్వు ఆలోచిస్తే అంతటితో అయిపోయిందా అంటే నీకు ఇంకొక విషయం వస్తూనే ఉంటుంది. జీవితాంతము ఈ విషయాల్ని నువ్వు ఆలోచిస్తూ ఇక్కడ దుఃఖపడుతూనే ఉన్నావన్నమాట. ఆ దుఃఖం నుంచి నువ్వు బయటపడాలి. దుఃఖాన్ని కలిగించేటటువంటి విషయ చింతన ఏదైతే ఉందో, విషయ ధ్యానము ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేసి ఆనందాన్ని కలిగించేటటువంటి, శాంతిని కలిగించేటటువంటి ఆత్మధ్యానం చేయమంటున్నారు. ఆత్మ ధ్యానం చేయమని చెప్తున్నారు అంతే. అలవాటైన పనే కాబట్టి హాయిగా చేసుకోవచ్చు అన్నమాట, అంతే. అయితే ఇక్కడ ఇది కూడా ఏ విధంగా చేయమంటున్నారు అంటే శనై రూపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా అంటున్నారు అన్నమాట. బుద్ధ్యా ధృతి గృహీతయా అంటే ఏమిటి? నీకు గట్టి నిర్ణయం ఉండాలన్నమాట, పట్టుదల ఉండాలి. మనిషికి పట్టుదల ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ధైర్యంగా నిలబడాలి, పట్టుదలతో ఓర్పుగా నువ్వు సాధన చేస్తూ ఉండాలి. దేన్ని ఉపయోగించాలి? బుద్ధ్యా అన్నారన్నమాట. బుద్ధి సరైనటువంటి రీతిలో ఉండాలి. బుద్ధి సరైనటువంటి రీతిలో ఉండటం అంటే ఏమిటి? ఇప్పుడు దాకా కూడా బుద్ధి ఏ విధంగా చెప్తుంది మనకు? నువ్వు దేహము అని చెప్తుంది. కానీ ఇప్పుడు శాస్త్రం మనకి ఏం చెప్తుంది? నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపము అని చెప్తుంది. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేశ్య తస్మాత్ యుద్ధస్వ భారత. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపము అని చెబుతుంది. సరే, ఆత్మగా నీవు ఎలా ఉన్నావో కూడా మనకు శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే ఎంతో వివరంగా మన తండ్రి మనకు తెలియచేశారు కదా. కాబట్టి ఆత్మస్వరూపంగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆత్మ సంస్థం మన కృత్వ అంటే దాని అర్థం అంటే అదే. అలా కాకుండా నువ్వు ఆత్మ మీద మనస్సు లగ్నం చేయాలి అని అంటే ఆత్మ అనేటటువంటిదేమో ఒక వస్తువు, మనస్సు అనేటటువంటిదేమో ఇంకొక వస్తువు అయితే ఈ వస్తువుని తీసుకెళ్ళి ఈ వస్తువు మీద పెట్టడము అనేటటువంటిది ఏదైనా బాహ్యంగా ఉంటే అలాగ నువ్వు చేయవచ్చు ఇక్కడ. కానీ ఇది అలాంటిది కాదు. అలాంటిది కాదు. లగ్నం చేయటం అంటే ఏంటి? దాని అర్థం అంటే నీ ఆలోచనలు పూర్తిగా ఆత్మకు సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటే చాలు. అదే ఆత్మ ధ్యానము అనబడుతుంది, అదే వేదాంత ధ్యానము అనబడుతుంది. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ధ్యాయితో ఒక విషయాన్ని ధ్యానిస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటి? ఆ విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నావు.
అర్థమవుతుందా? ఇక్కడ అనేక విషయాల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు అంతే. దాన్నే ధ్యానము అంటున్నారు. ఇప్పుడు ఆత్మ గురించి, ఆత్మ లక్షణాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది ఆత్మ ధ్యానం అవుతుంది, అదేమో విషయ ధ్యానం అవుతుంది. విషయ ధ్యానం నుంచి ఆత్మ ధ్యానంలోకి మారమంటున్నారు మన తండ్రి, అంతే. ఇది కూడా ఏ విధంగా చెప్తున్నారు అంటే, నువ్వు కూర్చుని చేస్తున్నావు అనుకో, కూర్చుని చేస్తున్నప్పుడు ముందు ఇది బుద్ధిలో నిశ్చయమైందా లేదా అనేది చూసుకో. ఏది? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది నీకు పూర్తిగా బుద్ధిలో నిశ్చయం అవ్వాలి. ఆత్మస్వరూపంగా నీ లక్షణాలన్నీ కూడా స్పష్టంగా నీకు లోపల బుద్ధిలో నిశ్చయం అయిపోవాలి. నిశ్చయం అవ్వటం అంటే ఆత్మ లక్షణాలన్నింటినీ కూడా నువ్వు ఎక్కాలు చెప్పినట్లుగా బట్టి చెప్పటం అన్నది కాదు. అలా కాకుండా నిరాకారం అన్నప్పుడు నిరాకారం నువ్వు ఎందుకు అయ్యావు, నిరంజనం అన్నప్పుడు నిరంజనం అన్నది ఎందుకు, నిరంజనంగా నువ్వు ఎందుకున్నావు, అలాగే నిరవయవము, అలాగే నిర్మలము, నిర్వికారము, నిత్యము, సత్యము, ఇవన్నీ కూడా ప్రతి పదము కూడా దాని యొక్క భావం ఏమిటి అనేది నీవు అర్థం చేసుకుని ఆ భావంలో ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయటం అనేటటువంటిది ఆత్మ లక్షణాలని ఒక్కొక్కటే నువ్వు గుర్తు చేసుకుంటూ ఆ భావంలో ఉండటం ఏదైతే ఉందో మనస్సు ఆ భావంలో లయమైపోయేలాగా, అంటే మనసు తదాకారం చెందటం అనేటటువంటిది ఏ విధంగా జరగాలో ఆ విధంగా నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది ఆత్మధ్యానము అనబడుతుంది. ఇది ఆత్మధ్యానము అనబడుతుంది. ఇక్కడ మన తండ్రి ఒక విషయం చెబుతున్నారు. శనై రూపరమేత్ అంటున్నారు. నెమ్మదిగా క్రమంగా చేయాలట ఈ పని. అంటే నేను ధ్యానానికి కూర్చుని నేను ఆత్మస్వరూపాన్ని అహమాత్మ, నిత్యోహం అహమాత్మ, సత్యోహం అహమాత్మ, సనాతనోహం అని నువ్వు అలా గడగడ చెప్పుకుంటూ ఉండటం అన్నది కాదు. మరేం చేయమంటున్నారు అంటే శనై అంటున్నారు అన్నమాట. నెమ్మదిగా చేయమంటున్నారు. నెమ్మదిగా చేయటం అంటే ఏమిటి? ఎక్కడ మొదలు పెట్టాలి? కూర్చుని దేహం దగ్గర నుంచి మొదలు పెట్టుకో. క్రమంగా ఆత్మ దగ్గరికి రా. దాని అర్థం అది. అంటే ముందు నువ్వేమనుకుంటున్నావు? దేహము అనుకుంటున్నావు. చూడు, నేను ఈ దేహం కాదు. ఎందుకని దేహం కాదు అనుకుంటున్నావు? ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. ముఖ్యమైనటువంటి విషయం. నీకు సాధన కుదరాలి అంటే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. ఏ విషయం అంటే నీ చేత గమనించబడుతున్నటువంటిది ఏదైనప్పటికీ కూడా అది నీవు కాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నీ చేత గమనించబడుతున్నటువంటిది ఏదైనప్పటికీ కూడా అది నీవు కాదు. గమనించబడుతున్నటువంటి దానికి నీవు వేరుగా ఉన్నావు. గమనించబడుతున్నటువంటి దానికి గమనిస్తున్నటువంటి నీవు వేరుగా ఉన్నావు. ఇక్కడ రెండే విషయాలు. నీవు నీ చేత గమనించబడుతున్నటువంటిది, ఈ రెండే విషయాలు ఉన్నాయి అంతే. ఇప్పుడు ఏది నీ చేత గమనించబడుతున్నది అన్నప్పుడు ఇక్కడ ఇదంతా కూడా నీ చేత గమనించబడుతూనే ఉంది. ఇదంతా నీ చేత గమనించబడుతుంది అన్నప్పుడు ఇదంతా కూడా నీకు వేరుగా ఉంది. అవును, ఇదంతా వేరుగా ఉంది, నాకు తెలుస్తూనే ఉంది. ఎందుకని? నేను దేహము అనుకున్నాను. దేహం అనుకోవటం వల్ల ఇదంతా వేరుగా ఉంది.
ఇక్కడ మనం చూసేదానికంతా కూడా ఈ దేహం వేరుగా ఉంది కాబట్టి నేను వేరుగా ఉన్నాను అని అనుకుంటున్నాను. సరే, బాగానే ఉంది. మరి దేహం సంగతి ఏమిటి? ఈ దేహము కదులుతుంటే ఈ కదలికను నువ్వు గమనించగలుగుతున్నావు. ఈ ఇంద్రియ చలనము ఏదైతే ఉందో ఈ ఇంద్రియ చలనాన్ని నువ్వు గమనించగలుగుతున్నావు. ఈ ఇంద్రియాలు ఏ పని చేస్తున్నాయో దాన్ని నీవు గమనించగలుగుతున్నావు. అంటే కన్ను ఏం చూస్తుందో నీవు గమనించగలుగుతున్నావు, చెవి ఏమి వింటుందో నీవు గమనించగలుగుతున్నావు. అదేవిధంగా మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా ఏ పని చేస్తున్నాయో నీవు గమనించగలుగుతున్నావు. కాబట్టి ఈ దేహము నీవు కాదు, ఈ ఇంద్రియాలు నీవు కాదు. అలాగే ఈ ప్రాణచలనము అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రాణచలనము అనేటటువంటిది కూడా నీవు గమనించగలుగుతున్నావు. ఈ ప్రాణచలనం అనేటటువంటిది కూడా నీవు కాదు. మరి ఇంకేమిటి ఇక్కడ? మనస్సు అన్నది ఒకటి ఉంది. మనస్సు అంటే ఏమిటి? ఆలోచనలు. ఈ ఆలోచనలు కూడా నీవు గమనించగలుగుతున్నావు. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఒక్కోసారి ఆలోచనలు రావటం లేదు అని నీవు గమనించగలుగుతున్నావు. కాబట్టి ఆ మనస్సు కూడా నీవు కాదు. అంటే ఈ దేహము నువ్వు కాదు, ఈ ఇంద్రియాలు నువ్వు కాదు, ఈ ప్రాణము నువ్వు కాదు, ఈ మనస్సు నువ్వు కాదు. బుద్ధి అనేటటువంటిది ఒకటి ఉంది. బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయం చేస్తుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి, ఇది చెడు అని నిశ్చయం జరుగుతున్నప్పుడు దాన్ని కూడా నువ్వు గమనించగలుగుతున్నావు. కాబట్టి అది కూడా నీవు కాదు. ఈ విధంగా చూసినట్లయితే ఈ దేహం కూడా నీవు కాదు, ఈ మనస్సు కూడా నీవు కాదు. ఇక్కడ గోచరమయ్యేటటువంటిది ఏది కూడా నీవు కానే కాదు. మరి ఇప్పుడు నువ్వెవరు? ఈ దేహం నువ్వు కాదు అనుకున్నప్పుడు మరి ఇప్పుడు నువ్వెవరు? నీ ఆకారం ఏది? ఇప్పుడు నీకంటూ ఏ ఆకారము కూడా కనపడటం లేదు. నీవు నిరాకారమై ఉన్నావు. యథార్థమైనటువంటి నీవు నిరాకారమై ఉన్నావు. యథార్థమైనటువంటి నీవు గమనించేవాడిగా ఉన్నావు. యథార్థమైనటువంటి నీవు జ్ఞానస్వరూపమై ఉన్నావు. అంటే గమనించగలుగుతున్నావు, తెలుసుకోగలుగుతున్నావు. తెలుసుకోవటమే జ్ఞానం అనబడుతుంది. యథార్థమైనటువంటి నీవు జ్ఞానస్వరూపమై ఉన్నావు. యథార్థమైనటువంటి నీవు నిరాకారమై ఉన్నావు. యథార్థమైనటువంటి నీవు చైతన్య స్వరూపమై ఉన్నావు. చైతన్య స్వరూపమైనటువంటి నీవు, నిరాకారమైనటువంటి నీవు, జ్ఞానస్వరూపమైనటువంటి నీవు, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నటువంటి నీవు ఏ మార్పు కూడా చెందటం లేదు. ఈ దేహం మారుతుంది, ఈ మనస్సు మారుతుంది, ప్రాణచలనం మారుతుంది, బుద్ధిలో నిశ్చయం అంటున్నాము, అది కూడా మారుతుంది. ఇవన్నీ మారుతున్నాయి. కానీ వీటన్నిటినీ గమనిస్తున్నటువంటి గమనిక జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానము అదెవరో కాదు, నువ్వే. నీవు మాత్రం మారటం లేదు. నీవు మాత్రం ఏ మాత్రము మారటం లేదు. కాబట్టి నీవు జ్ఞానస్వరూపమై ఉన్నావు. ఏ మార్పు లేనటువంటి సత్యస్వరూపమై ఉన్నావు. ఏ దుఃఖము లేనటువంటి ఆనంద స్వరూపమై ఉన్నావు. వెరసి నీవు సచ్చిదానంద స్వరూపమై ఉన్నావు అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా మనం విశ్లేషణ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? సచ్చిదానంద స్వరూపమైనటువంటి నీ మీద ధ్యాస ఉంచమంటున్నారు. ఇప్పుడు కూర్చుని ఏం చేయాలి నువ్వు? ఈ దేహం నేను కాదు, ఈ ప్రాణము నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, వీటేటితోనూ కూడా సంబంధం లేనటువంటి నేను ఉన్నాను. వీటికి వేరుగా నేను ఉన్నాను అని నాకు తెలుస్తుంది. ఉన్నాను అని తెలుస్తుంది. నా పాటికి నాకు ఏ ఆకారము లేదు. ఈ ఆకారాన్ని నేను గమనించగలుగుతున్నాను.
ఈ ఆకారానికి వేరుగా నేను ఉన్నాను. మనస్సులో ఆలోచనలు కదలాడుతున్నప్పుడు ఆ ఆలోచనలు నేను గమనించగలుగుతున్నాను. గమనిస్తున్నటువంటి నాకు ఏ ఆకారము లేదు. కేవలము గమనికగా ఉన్నాను. కేవలము సాక్షిగా ఉన్నాను. కేవలము జ్ఞానస్వరూపమై ఉన్నాను. కేవలము చైతన్య స్వరూపమై ఉన్నాను. ఏ ఆకారము లేకుండా కేవలము నిరాకార సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను. ఏ దుఃఖము లేనటువంటి ఆనంద స్వరూపమై ఉన్నాను. ఏ ఆకారము లేనటువంటి ఆనంద స్వరూపమై ఉన్నాను. కేవలము ఆత్మస్వరూపమై ఉన్నాను. యథార్థమైనటువంటి నేనుగా నేనున్నాను. నేనైన నేనుగా ఉన్నాను. కేవలము ఆత్మస్వరూపంగా ఉన్నాను. ఈ విధంగా క్రమేణా 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 నీ మీదకు నీ ధ్యాస వెళ్ళేలాగా నువ్వు చేసుకోవాలి. ఇప్పటివరకు కూడా నువ్వు దేహం నువ్వు అనుకుంటున్నావు, మనస్సు నువ్వు అనుకుంటున్నావు, ప్రాణం నువ్వు అనుకుంటున్నావు, అలాగే ఇంద్రియాలు నువ్వు అనుకుంటున్నావు, బుద్ధి నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కర్తవు అనుకుంటున్నావు, నువ్వు భోక్తవు అనుకుంటున్నావు. అందుకని ఏమంటున్నారు అంటే దేహాత్మ, ప్రాణాత్మ, బుద్ధ్యాత్మ, కర్తాత్మ ఇవేవి కూడా నువ్వు కాదు. ఈ ఆత్మలు నువ్వు కాదు. వీటికి భిన్నంగా ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మ నీవై ఉన్నావు. వీటికి భిన్నంగా ఉన్నటువంటి ఆత్మను ఏమంటారు అంటే ప్రత్యేక ఆత్మ అంటారు, లేదా పరమ ఆత్మ అంటారు. ఇవన్నీ కూడా అపర ఆత్మలు. అపర అంటే యథార్థమైనటువంటి దానికి వేరైనటువంటివి. యథార్థమైనటువంటి ఆత్మకు, సత్యమైనటువంటి ఆత్మకు వేరైనటువంటివి ఇవన్నీ కూడా. అలాంటి నీవు ఈ ఆకారముతోనూ కూడా లేవు. ఇప్పుడిక్కడ ఆత్మ సంస్థం మనకృత్వ అని చెప్తున్నారు అంటే ఏ ఆత్మ మీద మనస్సును లగ్నం చేయమంటున్నారు అంటే దేహమనే ఆత్మ మీద కాదు, లేకపోతే ఇంద్రియాలు నేను అనేటటువంటి దాని మీద కాదు, లేకపోతే ఈ శ్వాస నేను అనేటటువంటి దాని మీద కాదు, లేకపోతే బుద్ధి నేను అనేటటువంటి దాని మీద కాదు. వీటన్నిటినీ నేను నేను అని అనుకుంటూ వ్యవహరిస్తూ ఉన్నాము ఇక్కడ. వాటి మీద కాదు, వాటన్నిటికీ కూడా భిన్నమైనటువంటి యథార్థమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి ఆత్మ, యథార్థమైనటువంటి నీ మీద. రేపు ఇక్కడ ఈ దేహం పడిపోతే ఇది దేహమే, ఆయన వెళ్ళిపోయాడు అంటూ ఉంటారు చూడు మాట వరుసకు. ఆ కనపడనటువంటి నిరాకారమైన యథార్థమైనటువంటి నీ మీద మనస్సు లగ్నమయ్యేలాగా చేయమంటున్నారనమాట. ఆ విధంగా చేయాలి అన్నప్పుడు బుద్ధ్యా ధృతి గృహీతయా, నీకు ఈ జ్ఞానం ఉండాలి. ఇదే ఆత్మిక బుద్ధి అని మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెబుతున్నారు. ఎలాంటి బుద్ధి ఉండాలి? జ్ఞానంతో కూడినటువంటి బుద్ధి, నిశ్చయం చేసుకున్న బుద్ధి. ఇంకా నేను ఆత్మస్వరూపాన్ని, దేహం కాదు. ఇది ఏ విధంగా వస్తుంది? ఒక సద్గురువు దగ్గరకు చేరి నీవు సరైనటువంటి రీతిలో శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా నువ్వు శరణు వేడి సరైన రీతిలో శ్రద్ధగా శ్రవణం చేసి మననం చేసుకున్నట్లయితే అప్పుడు నీకు బుద్ధిలో స్థిరపడుతుంది. బుద్ధిలో స్థిరపడిన తరువాత ఈ ధ్యానం చేయాల్సి ఉంటుంది. బుద్ధిలో స్థిరపడిన తరువాత ఈ ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఏది బుద్ధిలో స్థిరపడాలి?
ఆత్మస్వరూపంగా నీ లక్షణాలన్నీ కూడా సరైనటువంటి రీతిలో బుద్ధిలో స్థిరపడాలి. ఎవరన్నా అడిగితే అప్పచెప్పటానికి కాదు, అలాగ నిన్ను నువ్వు చూసుకునే విధమైనటువంటి బుద్ధి అది. జ్ఞానంతో కూడినటువంటి బుద్ధి అది. ఊరికే మాటలతో మాట్లాడుకునేటటువంటి బుద్ధి కాదు అది. ఆ బుద్ధి ఏ విధంగా ఏర్పడుతుంది అంటే అది కేవలము శ్రద్ధతో ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్లకు మాత్రమే అలాంటి బుద్ధి ఏర్పడుతుంది. అది నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి నిశ్చయం అన్నమాట. ఇంకా ఏ మార్పు కూడా లేదు. ఇది ఎలా జరుగుతుంది అంటే మనకు శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఇక్కడ ఒక సద్గురువు దగ్గర నీవు శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు నీకు మరే ఆలోచన కూడా లేకుండా ఈ దేహం నేను కాదు, ఈ ప్రాణం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, కేవలము నిరాకార ఆత్మస్వరూపమై ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను, నేను శాంతమై ఉన్నాను, నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను కేవలము నిరాకార ఆత్మస్వరూపమై ఉన్నాను, నేను చైతన్య స్వరూపమై ఉన్నాను, నేను జ్ఞాన స్వరూపమై ఉన్నాను, నేను సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను, కేవలము గమనికగా ఉన్నాను, కేవలము గమనికగా ఉన్నాను, కేవలము నేను ద్రష్టనై ఉన్నాను. ఈ శబ్దాలు నువ్వు శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు ఇవి నీ బుద్ధిలో నిశ్చయమైపోయి ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకోవటానికి వీలవుతుంది. ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకోవటం ఏదైతే ఉందో ఇది కూడా ధ్యానము అనబడుతుంది. ధ్యానం అంటే నీ అంతటికీ నువ్వు చేసేటటువంటిదే కాదు. నిజానికి ఒక సత్సంగంలో నీవు కూర్చున్నప్పుడు నీ మనస్సు మరే విషయాన్ని కూడా చింతన చేయకుండా కేవలము ఆత్మస్వరూపమైనటువంటి నీ మీద నీ మనసు లగ్నం చేసి ఉండేలాగా జరుగుతూ ఉన్నట్లయితే అది కూడా నిధిధ్యాసన అనబడుతుంది. అది కూడా వేదాంత ధ్యానము అనబడుతుంది. అక్కడే తక్షణమే ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. అందుకే దాన్ని ఏమన్నారు అంటే సత్సంగమము అన్నారు. సత్యంతో సంగమించటం. ఏది సత్యము? యథార్థమైనటువంటి ఆత్మ, ప్రత్యేగాత్మ సత్యము. ప్రత్యేగాత్మ సత్యము అంటే ఈ దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, ఈ ప్రాణానికి అతీతమైనటువంటి, వీటికి వేరుగా ఉన్నటువంటి నిరాకార ఆత్మస్వరూపం ఏదైతే ఉందో యథార్థమైనటువంటి నీవు ప్రత్యేగాత్మ అనబడుతున్నావు. ఇప్పుడు మనస్సు ఏమవ్వాలి? ప్రత్యేగాత్మ మీద లగ్నం అవ్వాలి. అంటే దాని అర్థం ఏమిటి? ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి, నిరాకార స్వరూపమైనటువంటి నీలో మనస్సు లయమైపోయి మనస్సు తదాకారం చెందాలన్నమాట. అంటే ఈ దేహం గుర్తు రాకుండా కేవలము ఒక నిరాకార భావన, ఒక ఆనంద భావన, ఒక శాంత భావన, ఒక సుఖ భావన నీ మనస్సులో ఉన్నట్లయితే అది సరైనటువంటి సత్సంగము అనబడుతుంది. ఆ విధంగా శ్రద్ధగా శ్రవణం చేసి ఆ అనుభూతి మీరు పొందినట్లయితే ఇది కూడా నిధిధ్యాసన అనబడుతుంది, వేదాంత ధ్యానం అనబడుతుంది అనేటటువంటిది కూడా మనకు మహాత్ములు చెప్తున్నటువంటి విషయం. ఆ విధంగా నెమ్మదిగా క్రమంగా కూర్చుని ప్రతిరోజు కూడా చేసుకుంటూ మిగిలిన సమయంలో కూడా నిరంతరము కూడా నిన్ను నీవు స్మరించుకుంటూ ఉన్నట్లయితే అది సరైనటువంటి ధ్యానం అవుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మిగతా వాళ్ళందరూ కూడా ఒక ధ్యాన వస్తువుని పెట్టుకుని ఆ వస్తువుని ధ్యానిస్తూ ఉంటారు. ఒక దేవుడు కావచ్చు, లేదా ఒక రూపం కావచ్చు, లేదా ఒక చుక్క ఏదైనా పెట్టుకుని ఆ చుక్కని చూస్తూ ఉంటారు కొంతమంది, లేదా ఒక జ్యోతి వెలిగించుకుని జ్యోతిని చూస్తూ ఉంటారు, కొంతమంది శ్వాసను చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఇలాగా అనేక రకాలైనటువంటి ధ్యాన వస్తువులు ఉన్నాయి.
వాళ్ళందరూ కూడా ఆయా ధ్యాన వస్తువులను చూస్తూ ఉంటారు. కానీ వేదాంత ధ్యానంలో ధ్యాన వస్తువు అనేటటువంటిది నీకంటే వేరుగా లేనే లేదు. ఇక్కడ ధ్యాన వస్తువు ఏదంటే యథార్థమైనటువంటి నీవే, ఆనంద స్వరూపమైనటువంటి నీవే. నిన్ను నీవు ఆనంద స్వరూపంగా తెలుసుకొని ఆనంద స్వరూపమైనటువంటి నీ మీద మనసు లగ్నమయ్యేలాగా చేసుకొని నిన్ను నీవు ధ్యానించుకుంటూ ఉండటమే సరైనటువంటి ధ్యానము అనబడుతుంది. ఇదే వేదాంత ధ్యానము అనబడుతుంది. ఇదే నిధిధ్యాసన అనబడుతుంది. ఇదే మనకు మహర్షులందరూ కూడా చెప్పినటువంటిది. మనకు మహర్షులు ఇచ్చినటువంటి ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే భగవత్పాదులు వారు అందించినటువంటి ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం చూసినట్లయితే వీటన్నిటి యొక్క సారము ఏమిటంటే నిన్ను నీవు ధ్యానించుకోవటమే సరైనటువంటి ధ్యానము అని చెప్తున్నారు మనకి. అలాగే భగవత్పాదుల వారు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే అని చెప్తున్నారు. స్వస్వరూపానుసంధానము, స్వస్వరూపానుసంధానం అంటే యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని నీ మనస్సు నిన్ను ధ్యానిస్తూ ఉండటము ఏదైతే ఉందో అది సరైనటువంటి భక్తి అనబడుతుంది. ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను ధ్యానించడమే సరైనటువంటి భక్తి అనబడుతుంది. ఆత్మకు భిన్నంగా మరి దేన్నైనా నీవు ధ్యానిస్తూ ఉన్నట్లయితే అది అనాత్మ అనబడుతుంది. అది అనాత్మ అనబడుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సరే, తర్వాత శ్లోకం చూసినట్లయితే మనసు ఎప్పుడూ కూడా అలా ఉంటుందా? అటు ఇటు పోవటం అనేది దానికి అలవాటు అయిపోయింది కదా. అందుట్లో ఇప్పుడు బయట విషయాలు అంటే ఎన్నో ఉన్నాయి. ఏదైనా ఒక దాని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటుంది. కొంచెంసేపు అయ్యేటప్పటికి దానికే విసుగు పుడుతుంది. విసుగు పుట్టేసి ఇంకో దాన్ని తీసుకొని దాని నుంచి కూడా నెమ్మదిగా మనల్ని దుఃఖంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. మనసు చేసే పని ఏంటంటే మనకు దుఃఖమన్నా కలిగిస్తుంది, భయమన్నా కలిగిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ రెండిటి మధ్యలో మనం తిరిగేలాగా చేస్తూ ఉంటుంది అన్నమాట. వెళ్తేనేమో గతానికి వెళ్ళి అవి తవ్వుతూ ఉండి మనల్ని బాధకు గురి చేస్తూ ఉంటుంది. లేదా ఇటు వెళ్ళి రేపు ఏమవుతుందో అని ఆ విషయాలను ఆలోచిస్తూ మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. బాధ, భయం ఈ రెండు కూడా ఎప్పుడూ కూడా మనకు మనస్సులో ఉండేటటువంటివి. వీటి నుంచి మనం బయటపడాలి. ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఆత్మధ్యానం చేయటం అన్నది ఒక్కటే పరిష్కారము. ఈ దుఃఖంతో సంయోగము ఏదైతే ఉందో ఈ సంయోగాన్ని వియోగం చేసుకొని యథార్థమైనటువంటి నిన్ను నీవు ధ్యానించటమే యోగము అనబడుతుంది. ఇదే యోగము అనబడుతుంది. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే మనస్సు ఇప్పుడు ఇన్ని విషయాలను ధ్యానించటానికి అలవాటు అయిపోయింది కదా. అలాంటి మనస్సు ఇప్పుడు ఆత్మ మీద లగ్నం చేయమంటే ఆత్మ లక్షణాలు ఉన్నాయి. మనకు శ్రీమద్ భగవద్గీతలో కూడా మన తండ్రి మనకు ఎన్నో లక్షణాలను చెప్పారు. వాటి గురించి ఆలోచించటం అంటే అప్పుడప్పుడు అటు ఇటు పోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏమిటి పరిస్థితి అంటే మనకు తర్వాత శ్లోకంలో ఆయన చెబుతున్నారు. ఏమని? యతో నిచ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు చంచలము, అస్థిరము. అది తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఒక దగ్గర కుదురుగా ఉండదు. దేని మీద కూడా కుదురుగా ఉండదు. దాని లక్షణమే అంతే. ఇది నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకుని ఏం చేయాలి నువ్వు? తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఎక్కడుందో చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకుని ఆత్మ మీద లగ్నం చెయ్యి. ఆత్మన్యేవ వశం.
మళ్ళీ తీసుకొచ్చి ఆత్మ మీద లగ్నం చెయ్యి అని చెబుతున్నారన్నమాట. అంటే ఇక్కడ పై శ్లోకంలో శనైర్ ఉపరమేత్ అన్నారు. ఉపరమ అన్నప్పుడు మనకి భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఒక నిర్వచనం ఏంటంటే శమ దమ, ఈ రెండు కూడా. శమ అంటే అంతరేంద్రియ నిగ్రహం, మనస్సు ఒక దాని మీదకి పోతూ ఉంటే మళ్ళా దాని మీద నుంచి వెనక్కి తెచ్చుకోవటం. ఇంద్రియాలు ఇంద్రియ విషయంలోకి పోతూ ఉంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవటం. ఈ విధంగా చేసిన తర్వాత ఉపరతి అంటే ఏంటి? మనస్సును మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినప్పుడు మళ్ళా ఇంకొక దాని మీదకి వెళ్లకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, పాక్కుంటూ వెళుతున్నాడు. అక్కడ మెట్లు ఉన్నాయన్నమాట. వాడు పాక్కుంటూ వెళ్ళిపోతే గబాలన మెట్ల మీద పడి ప్రమాదానికి గురవుతాడు. మనం గబాలన చూసినప్పుడు ఏం చేస్తాము? ఆ పిల్లవాడిని గబగబా వెళ్ళి లాక్కొచ్చి మన దగ్గర కూర్చోబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం వదిలేసామనుకోండి, వదిలేస్తే ఏం చేస్తాడు వాడు? మళ్ళీ పాక్కుంటూ పోయి ఆ మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు. అందుకని తల్లి ఏం చేస్తుందంటే వాడిని మళ్ళీ తీసుకొచ్చేసి ఆ ఒళ్ళో ఇలా పెట్టేసుకుని కూర్చుంటుంది, మళ్ళీ కదలకుండా చేయాలని. మళ్ళీ వాడు ముందుకు వెళ్లకుండా తన ఒళ్ళో చక్కగా కూర్చోబెట్టుకుంటుంది అన్నమాట. దీన్నే ఉపరతి అన్నారన్నమాట. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే ఇటూ పోతుంది, దానికి తెలవకపోతుంది. ఎందుకు పోతుంది? వాటిల్లో ఆనందం ఉందని పోతుంది. అవన్నీ కూడా దుఃఖాన్నే కలిగిస్తాయి అనేటటువంటిది, అవన్నీ కూడా మారేటటువంటివి, మరణించేటటువంటివి, నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి, నీ ఆరోగ్యాన్ని చెడగొడతాయి అనేది తెలవక అలాగే పోతుంది. పాపం దానికి తెలిసింది అదే ఆనందం. వాటిలోంచి ఏదో కొంచెం ఆనందం పొందుతూ ఉందన్నమాట. కుక్క గనుక ఎండిపోయినటువంటి బొమికలో నుంచి రక్తం వస్తుంది, నాకు రక్తం వస్తుంది అని ఆ బొమికను చీకుతూ ఉంటుంది చూడు. ఆ రక్తం అనేది బొమికలో లేదు, దానికి గుచ్చుకొని దాని నోట్లో నుంచి వచ్చేటటువంటి రక్తమే అనేది దానికి తెలవక పాపం ఆ బొమిక నవ్వులుతూ ఉంటుంది కుక్క. అలాంటి పరిస్థితే ఇక్కడ కూడాను. వాటిలో నుంచి ఏదో ఆనందం వస్తుందని మనసు వాటి మీదకే వెళుతూ ఉంటుంది. అలా కాకుండా నెమ్మదిగా శనై నెమ్మదిగా మళ్ళీ వెనక్కి తెచ్చుకో. చెప్పు దానికి, వాటిల్లో ఏం ఆనందం లేదు, నువ్వు వెనక్కిరా, నీ మూలమే ఆనంద స్వరూపము, నీ మూలమే శాంతస్వరూపము, అదేదో కాదు యథార్థమైనటువంటి నేనే. కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే బయటికి వెళ్ళటం మాని నా దగ్గరికి వచ్చేసి నాలో లయమైతే నీకు యథార్థమైనటువంటి ఆనందం అనుభవం అవుతుందిరా అమ్మా అని చెప్పేసి మనసును కాస్త బుజ్జగించుకొని తీసుకొచ్చేసి ఏం చేయాలి? తతస్తతో నియమ్యై తత్ ఆత్మన్యేవ వశమ్యత్, ఆత్మ మీద లగ్నం చేయి. లగ్నం చేయటం అంటే తీసుకొచ్చేసి మనసును ఆత్మ మీద లగ్నం చేశారనుకోండి, అది ఆగుతుందా? ఆగదు. పిల్లాడు పాక్కుంటా వెళుతున్నాడు, పాక్కుంటా వెళ్ళేటటువంటి పిల్లాడిని వదిలేస్తే ప్రమాదం. వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే వాడు ఏడుస్తాడు, ఏడ్చి మళ్ళీ పాక్కుంటా వెళతాను అంటాడు. అలాంటప్పుడు వాడికి ఏం చేయాలి? ఏదన్నా రంగురంగులుగా ఉన్నటువంటి ఓ చక్కటి బొమ్మ ఏదన్నా వాడికి ఇచ్చేసి అలా మోగుతూ గిలక్కాయలు అంటారు చూడండి, అలాంటిది వాడికి ఇచ్చి చూడరా ఇది ఆడుకో అంటే దాన్ని చక్కగా మోగించుకుంటూ ఆడుకుంటూ కూర్చుంటాడు అనమాట. ఇంకా తల్లి ఒళ్ళో కూర్చొని దాన్ని చూసుకుంటూ దాన్ని ఆనందపడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ కూడా మనస్సును మనం ఏం చేయాలి? ఆత్మ మీద లగ్నం చేయటం అంటే, ఆత్మను ధ్యానించటం అంటే ఏదో మనస్సు నిరాకారమైపోవటం అనేది కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. మనస్సు ఈ ఆలోచన లేకుండా నిరాకారంగా మారటం అనేటటువంటిది కాదు, గుర్తుంచుకోండి. మనస్సులో ఈ ఆలోచన కూడా లేకుండా ఉండటము అనేటటువంటిది వేదాంత ధ్యానము కాదు, నిధిధ్యాసన కాదు.
కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనస్సును ఆత్మ మీద లగ్నము చేయటము అంటే ఆత్మ యొక్క లక్షణాలను ఆలోచించుకుంటూ ఉండటము, తచ్చింతనం, అలా చింతన చేసుకుంటూ ఉండాలన్నమాట. కేవలము ఆ పదాలని గుర్తు చేసుకోవటం అనేది కాదు, ఆ భావాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అలా ఒక తన్మయత్వం పొందుతూ ఉండటం అన్నమాట. అహమాత్మా, ఆనందో అహం, ఆనందంగా అలాంటి నిన్ను నీవు చూసుకుంటూ ఉండటం. శాంతో అహం, శాంతస్వరూపంగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండటం. నిర్మలో అహం, నిశ్చలో అహం, నిరంజనో అహం, నిర్వికారో అహం, పూర్ణో అహం. ఏ వెలితి లేదు, ఏ వెలితి కూడా లేనే లేదు, ఏ అసంతృప్తి కూడా లేనే లేదు, ఏ దుఃఖము కూడా లేదు. కేవలము శాంతస్వరూపమై ఉన్నాను నేను. ఆ విధంగా నిన్ను నీవు చూసుకుంటూ ఉండటం అన్నమాట. ఆ శబ్దం యొక్క అర్థము, భావన కూడా నీకు సరైన రీతిలో ఉండాలి. అంతేగాని ఊరికే ఆ శబ్దాలు పలకటం కాదు, ఆ శబ్దం యొక్క అర్థము, ఆ అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఆ భావనలోకి వెళ్ళటము జరగాలన్నమాట. మంత్రం అంటారు, మంత్రం అంటేనే అది. తజ్జప తదర్థ భావన అంటారు. ఆ భావనలోకి నిన్ను తీసుకువెళితే అది సరైనటువంటి జపము అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆ భావనలోకి నిన్ను తీసుకువెళ్ళాలి. ఏ భావనలోకి తీసుకువెళ్ళాలి? ఆత్మభావనలోకి తీసుకువెళ్ళాలి. ఆత్మభావనలోకి తీసుకువెళ్ళటం అంటే ఏంటి? నేను దేహం అన్న భావన వదిలేసి నేను ఆత్మను అనే భావనలో ఉంటున్నానండి అంటే అది కాదు. ఈ మాట వదిలి ఆ మాట పెట్టుకున్నాము అంటే అది సరైనది కాదు. అది నువ్వు అలా మారిపోవాలి అన్నమాట. నువ్వు అలాగ మారిపోవాలి. ఎలా మారిపోవాలి? ఆత్మగా, ఆత్మ లక్షణాలకు తగ్గట్లుగా నీ దేహం కూడా అలా వర్తించేలాగా చేసుకోవాలి. ఇది అనుభవపూర్వకంగా మార్చుకోవాల్సినటువంటి సాధన. ఇది నిధిధ్యాసన అంటే. ఈ విధంగా చేయనప్పుడు ఏమవుతుందంటే నీకు అలవాటు ప్రకారంగా పాత భావాలు వచ్చేసి నిన్ను దుఃఖస్వరూపంగానే ఉంచుతాయి తప్ప నీకు ఈ జ్ఞాన ఫలాలు అనేటటువంటివి ఎప్పుడూ కూడా అందవు. అందుకని ఇది నిధిధ్యాసన అనేటటువంటిది, వేదాంత ధ్యానం అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి ధ్యానము. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి, ఆత్మధ్యానము చేయటము అంటే, నిధిధ్యాసన చేయటము అంటే, నిధిధ్యాసన అభ్యాసము చేయటము అంటే, వేదాంత ధ్యానము చేయటము అంటే ఆలోచనలు లేకుండా పోయే విధంగా ఉండటం అన్నది కాదు. ఆలోచనలు లేకపోవటము అన్నది కాదు. ఆలోచనలు పోగొట్టుకోవటము అన్నది కాదు. ఆలోచనలు ఉండాలి. ఏ ఆలోచనలు ఉండాలి? ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉండాలి. నీకు సంబంధమైన ఆలోచనలు ఉండాలి. అజ్ఞాన సంబంధమైనటువంటి ఆలోచనలు కాదు, జ్ఞాన సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండాలి. జ్ఞాన సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండాలి. ఈ విధంగా నీకు ఆత్మ సంబంధమైనటువంటి, జ్ఞాన సంబంధమైనటువంటి, నీకు సంబంధమైనటువంటి, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీకు సంబంధమైనటువంటి ఆలోచనలు భావనాపూర్వకంగా ఉన్నట్లయితే ఇది సమాధి అంటారు. ఇంకా మరి ఏ ఆలోచన లేకుండా నీ గురించి నువ్వు చింతన చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే దీన్ని ఏమంటారు? సమాధి అంటారు అన్నమాట. నిరంతరము ఈ ఆలోచనలు ఒకే క్రమంలో సాగుతూ ఉన్నట్లయితే భావనలో నువ్వు పూర్తిగా తన్మయత్వం పొందుతూ ఉన్నట్లయితే అది నిర్వికల్ప సమాధి అనబడుతుంది. నిర్వికల్ప సమాధి.
అలా కాకుండా నువ్వు కాస్త ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటే దాన్ని సవికల్ప సమాధి అంటారు. ఏదైనా సరే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? సమాధి అంటారు. అలా కాకుండా ఆలోచనలన్నీ ఆగిపోయినాయి అనుకోండి, ఆలోచనలన్నీ కూడా ఆగిపోయినటువంటి దాన్ని యోగ మార్గంలో సమాధి అంటారు. అయితే ఇక్కడ మనకు మహర్షులు ఏం చెబుతున్నారు అంటే, ఆలోచనలు ఆగిపోవటం వల్ల ఏర్పడినటువంటి దాన్ని ఏ సమాధి అంటున్నారు అంటే జడ సమాధి అంటున్నారు. జడ సమాధి అంటున్నారు అన్నమాట. ఆలోచనలతో కూడినటువంటి సమాధిని ఏమంటున్నారు అంటే జ్ఞాన సమాధి అంటున్నారు. ఏమంటున్నారు? జ్ఞాన సమాధి అంటున్నారు. ఆలోచనలు ఆగిపోతే అజ్ఞాన సమాధి, జడ సమాధి. ఆలోచనలతో ఉంటే అది జ్ఞాన సమాధి, వేదాంత సమాధి. ఈ తేడా స్పష్టంగా అవగాహన చేసుకోండి. చాలామంది ఇప్పుడు రకరకాలైనటువంటి ధ్యాన ప్రక్రియలు ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక వస్తువుని తీసుకుని ఆ వస్తువుని ధ్యానిస్తూ ఉన్నారు. దేన్ని ధ్యానిస్తున్నప్పుడు వీళ్ళు ఆత్మను కాదు ధ్యానిస్తున్నది. ఆత్మను ధ్యానించటము అనేటటువంటిది అయితే అది వైదిక సాంప్రదాయం, సనాతన ధర్మం అనబడుతుంది. మహర్షులు చెప్పినటువంటి విధానము అది సరైనటువంటి భక్తి అనబడుతుంది. ఆత్మను కాక వేరే దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది వైదిక సాంప్రదాయం కాదు, వేద సాంప్రదాయం కాదు, సనాతన ధర్మం కాదు. అది భగవంతుడి పట్ల భక్తి కాదు. భగవంతుడి పట్ల నాకు భక్తి ఉంది అంటే ఒక ఇష్టదైవాన్ని నువ్వు ఆరాధిస్తూ ఆ ఇష్టదైవాన్ని నిరంతరము కూడా స్మరించుకుంటూ ఉంటే అది భక్తి అనబడుతుంది, మనకు మహర్షులు చెప్పినటువంటిది. అలాగే ఆ ఇష్టదైవమే ఈ దేహంలో ఆత్మగా ఉన్నారు అని ఆత్మగా నిన్ను నువ్వు స్మరించుకుంటూ ఉంటే అది భక్తి అనబడుతుంది. అది మనకు మహర్షులు చెప్పిందే. ఇప్పుడు భగవద్గీతలో మనకు ఇదే చేయమని చెబుతున్నారు. ఇలా కాకుండా అటు ఇష్టదైవాన్ని ఆరాధించకుండా ఇటు ఆత్మను ఆరాధించకుండా మధ్యలో ఇంకొక దాని మీద దృష్టి పెట్టి అదే ధ్యానము అనుకుంటూ నా మనసు ఆగిపోయింది, ఇన్ని గంటలు ఆగిపోయింది అని అనుకుంటూ ఉంటే అది సరైనటువంటి ధ్యానం కాదు. అది భగవంతుడిని కాదు నువ్వు ధ్యానిస్తున్నది, గుర్తుంచుకో. ఆత్మను కాదు నువ్వు ధ్యానిస్తున్నది, అనాత్మను. అటు ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉన్నా మంచిది. ఆ ఇష్టదైవాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ మనసులో ఒక భావన తాదాత్మ్యం చెందుతూ ఉన్నా అది మంచిది, భక్తి అనబడుతుంది. లేదా ఆత్మను ధ్యానిస్తూ ఉన్నా అది సరైనటువంటి స్వస్వరూప అనుసంధానం, భక్తి రీత్యభిజాయితే అనేది సరైనటువంటి భక్తి అనబడుతుంది. వీటేటిని కాకుండా నీవు మిగిలిన వస్తువులను లేదా శ్వాసను లేదా ఇంద్రియ చలనాన్ని లేదా ఆలోచనలను వీటిని ధ్యానిస్తూ ఉన్నట్లయితే అది సరైనటువంటి భక్తి కాదు అనేటటువంటిది మనకు మహర్షులు చెబుతున్నారు. సరే, ఈ విధంగా ధ్యానించటం వల్ల ఏమవుతుంది? నీ మనసు ఆగవచ్చు. మనసు ఆగిపోయి ఆలోచనలు లేకుండా నీవు కొంత సమయం ఉండవచ్చు. కానీ అది అజ్ఞాన సమాధి లేదా జడ సమాధి అంటున్నారు. అలా కాకుండా నువ్వు ఆలోచనలు ఉండి నిరంతరము ఒకే ఆలోచన నువ్వు కొనసాగించేలాగా దానిలో తన్మయత్వం చెందేలాగా నువ్వు చేసుకున్నట్లయితే అది సరైనటువంటి సమాధి అనబడుతుంది. మనకు మహర్షులు ఏదైతే చెప్పారో ఆ సమాధి ఇది. దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని అర్థం చేసుకుని ఇంకెప్పుడు కూడా భ్రమల్లో పడకండి. ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా మనకు స్పష్టంగా మహర్షులు తెలియచేశారు. ఇది ఎప్పుడో సనాతనమైనటువంటి ధర్మం. ఇది నిన్న మొన్న వచ్చినటువంటి పద్ధతి కాదు. ఏనాడో మనకు మహర్షులు అందించినటువంటిది. నిజానికి మహర్షులు కూడా వాళ్ళు ఏమన్నారు? అపౌరుషేయాలు ఈ వేదాలన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడే మాకు స్ఫురింపజేస్తే ఆ శబ్దాలు మా నోటెమ్మట ఆ విధంగా వచ్చినాయి, మాకే సంబంధము లేదు, ఇది భగవంతుడు చెప్పినటువంటిది అని చెప్పారు. అందుకనే శ్రీమద్ భగవద్గీత భగవాన్ ఉవాచ అనబడుతుంది. భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు చెప్తున్నారు. మీకు ఏమని చెప్తున్నారు?
ఆయన్ను ధ్యానించమని, ఆత్మను ధ్యానించమని చెబుతున్నారు. గుర్తుంచుకోండి. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. బ్రహ్మభూతమకల్మషం బ్రహ్మభూత అంటే నువ్వు ఈ విధంగా ఈ ధ్యానం చేసినట్లయితే నీవు దేహం అనేటటువంటి విషయం మర్చిపోతావు. దేహం అన్న విషయాన్ని మర్చిపోతే మరి ఇంకేం మిగిలింది? కేవలము నేను ఆత్మస్వరూపం అనేటటువంటిది లోపల నిశ్చయమైపోతుంది. అయితే ఇప్పుడు వీటిని మీరు ఆలోచించండి. మీరు దేహం అన్న సంగతి మర్చిపోతారు అని నేను అనగానే మీలో కొంతమందికి ఏమైనా భయం పట్టుకుంటుందేమో. అలాంటి భయమేం అవసరం లేదు. దేహం అన్నది ఉంటుంది, దాని పనులు అది చక్కగా చేసుకుంటుంది. ఇప్పుడు కన్నా కూడా దేహంతో ఇంకా చక్కగా మీరు పనులు చేసుకోగలుగుతారు. ఇంకా మీ దేహంతో ఇక్కడ ఎంతో మంచి గుర్తింపు కూడా మీరు పొందుతారు, మీ ఇంట్లోనూ సమాజంలోనూ కూడా. దేహం ఎక్కడికి పోదు, దాని ప్రారంధం తీరేంత వరకు చక్కగా ఉంటుంది, ఇంకా ఆరోగ్యంగానే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు దేహపరంగా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. అయితే నేను దేహం అనే భావన పోయి నేను ఆత్మను అనేటటువంటి భావన లోపల నిశ్చయమవుతుంది. దాన్ని ఏమన్నారు? బ్రహ్మభూతం అన్నారు అన్నమాట. అంటే నేను అసత్ జడ దుఃఖ స్వరూపాన్ని కాదు, ఈ నాశనం అయ్యేటటువంటి దేహాన్ని కాదు, మలమూత్రాలతో కూడి నశించేటటువంటి రేపు మరణించేటటువంటి దేహం కాదు. నేను శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని, నేను అనంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, కేవలము ఆత్మస్వరూపాన్ని. దేహం పోయినా నేను శాశ్వతమై ఉన్నాను. అది లోపల స్థిరపడుతుందన్నమాట. ఇలా స్థిరపడాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఏ విధంగా ఉండాలట? ప్రశాంత మనసం. ఇక్కడ మనస్సు ప్రశాంతంగా ఉండాలి అనేది మళ్ళీ చెప్తున్నారు. మనస్సు ప్రశాంతంగా ఉండటము అంటే ఏమిటి? ఇక్కడ మనస్సు ప్రశాంతంగా ఉండటము అంటే మనస్సులో రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి. కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు లేకుండా చూసుకోవాలి. దాన్నే ఈర్ష్య అసూయ ద్వేషము కోపము కపటము శత్రుత్వము ఇతరుల్లో చెడు చూడటము చెడుగా మాట్లాడటము చాడీలు చెప్పటము ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇది మలినము, ఇది మలము, ఇది లేకుండా చేసుకోవాలి. ఇది లేకుండా మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేలాగా నువ్వు చేసుకోగలగాలి. నువ్వు మనస్సు ప్రశాంతంగా ఉండేలాగా నువ్వు చేసుకున్నప్పుడే ఆత్మస్వరూపంగా నీవుగా ఉండగలుగుతావు. ఆత్మస్వరూపంగా నీవుగా ఉండగలుగుతావు. అప్పుడేమవుతుందట? యోగినం సుఖం ఉత్తమం, ఉత్తమమైనటువంటి సుఖాన్ని నువ్వు పొందుతావు. ఇప్పుడు మనకి సుఖం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏసీలో కూర్చున్నా అనుకోండి, కాసేపు సుఖంగా ఉంది అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఒళ్ళంతా పట్టేసింది, వేడి చేసింది, ఏసీలో ఉండకూడదు అని మళ్ళీ చెబుతూ ఉంటారు. ఏసీలో ఉంటే దానివల్ల ఏదో జబ్బులు వచ్చినాయి అని మళ్ళీ చెప్తూ ఉంటారు. వైటమిన్ డి ఏదో తగ్గిపోయింది, ఏసీలో ఉండబాక కాస్త ఎండలోకి రా అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేని బాధలు దానికి ఉండనే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సుఖము అనుకునేటటువంటిది ఏదైతే ఉందో దాని వెనకాలే దుఃఖం ఉంది అనేటటువంటిది కూడా ఇక్కడ మనకు అనుభవం అవుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపంగా ఉంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నిన్ను నువ్వు తెలుసుకుని నిన్ను స్మరించుకుంటూ నువ్వుగా ఉంటే ఏమవుతుంది? ఈ సుఖము అనేటటువంటిది దేనివల్ల వచ్చేటటువంటి సుఖం కాదు, దేనివల్ల వచ్చేటటువంటి సుఖం కాదు. యథార్థమైనటువంటి నీ స్వరూపమే సుఖస్వరూపము అని తెలుసుకుంటావు. ఇంకెప్పుడూ సుఖంగానే ఉంటావు. నువ్వు అంతే, నువ్వుగా ఉంటావు అంటే సుఖస్వరూపంగానే నువ్వు ఉంటావు అన్నమాట. ఇది ఉత్తమమైనటువంటి సుఖం. బాహ్యమైనటువంటి దేని వల్ల కూడా ఇలాంటి సుఖాన్ని నువ్వు పొందలేవు.
అలాంటి సుఖస్వరూపం నువ్వు అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలాగే శాంత రజసం, రజోగుణం పోతుందన్నమాట. రజోగుణం పోయి శాంతంగా ఉండటం అనేటటువంటిది నీకు తెలుస్తుంది. అంటే శాంత స్వరూపంగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఉంటావు. శాంత స్వరూపుడమైనటువంటి నీవు ఎలా ఉన్నావు అనేది నీకు తెలుస్తుంది. ఇది దేనివల్ల జరుగుతుంది అంటే రజోగుణం పోగొట్టుకోవటం వల్ల జరుగుతుందన్నమాట. అలాగే కల్మషం అంటే ఏమిటి? మాలిన్యం. ఈ మాలిన్యం అనేటటువంటిది ఏమిటి? తమో గుణం అన్నమాట. తమో గుణానికి సంబంధమైనటువంటి మాలిన్యం, అజ్ఞానం అనేటటువంటి మలము ఏదైతే ఉందో ఆ మలాన్ని అంతా కూడా నువ్వు పోగొట్టుకోగలుగుతావు. అంటే రజోగుణము తమో గుణము నువ్వు పోగొట్టుకుని రజస్సు లేకుండా తమస్సు లేకుండా మరి ఏ విధంగా ఉండాలట? మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా నువ్వు ఉంచుకున్నట్లయితే, అంటే రాగద్వేషాలతో కూడినటువంటి మనస్సు కాదు, రాగద్వేష రహితమైనటువంటి మనస్సు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, కపటం, శత్రుత్వం ఇలాంటివి ఏవి కూడా మనస్సులోకి రాకుండా అందరి పట్ల కూడా ఒక ప్రేమ భావన ఏర్పరచుకునే విధంగా ఆ మనస్సు ఉండాలి. ఆ మనస్సు ఆ విధంగా ఉన్నట్లయితే నీవు ఉత్తమమైనటువంటి ఆ సుఖాన్ని నువ్వు పొందుతావు. నిరంతరము కూడా నీవుగా ఉండగలుగుతావు. ఇది జ్ఞానం వల్ల వచ్చేటటువంటి సుఖం. ఇది వస్తువుల వల్ల, విషయాల వల్ల, వ్యక్తుల వల్ల వచ్చేటటువంటి సుఖం కాదు, జ్ఞానం వల్ల వచ్చేటటువంటి సుఖం అన్నమాట. జ్ఞానబోధ నువ్వు సరైనటువంటి రీతిలో శ్రవణం చేస్తే ఆ సుఖము అనేటటువంటిది నువ్వు శ్రవణం చేస్తున్నప్పుడే, సత్సంగం వింటున్నప్పుడే ఆ సుఖ అనుభూతి నువ్వు పొందుతావు అనేటటువంటిది మహర్షులందరూ కూడా చెప్తున్నారు. భగవత్పాదుల వారు కూడా చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అలాంటి అనుభూతి నీవు పొందుతావు. పొంది నిరంతరము కూడా సుఖస్వరూపమైనటువంటి నీవుగా ఉండటానికి మనస్సు ఇష్టపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ మనస్సు బయటకు వెళ్ళదు. ఆ రజోగుణంలోకి తమో గుణంలోకి పోకుండా సత్వగుణంలోనే ఉండటానికి నిరంతరము కూడా మనస్సు ఇష్టపడుతూ ఉంటుంది. ఆ సాత్విక సుఖాన్ని ఆస్వాదించటానికి, ఆ జ్ఞానానందాన్ని ఆస్వాదించటానికి మనసు ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటుంది. ఈ విధంగా చేసినప్పుడు నీవు నిరంతరము కూడా స్మరించుకుంటూ నీవుగా ఉండటానికి, నీవు యథార్థమైనటువంటి నువ్వు చూసుకుంటూ ఉండటానికి వీలవుతుంది. అలాగే ఈ జ్ఞానం యొక్క ఫలాలు నీ జీవితంలో ఆస్వాదించటానికి వీలవుతాయి అనేటటువంటిది చెబుతున్నారు. ఏమిటి ఆ ఫలాలు? సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభౌ జయాజయం. ఏది వచ్చినప్పటికీ కూడా శాంతంగా ఉంటావు. అక్కడ ఏది చేయాలో అది చేసుకుంటూ వెళుతూ ఉంటావు అంతే. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ అందరికీ ఉంటాయి. మహాత్ములకు కూడా అందరికీ ఉన్నాయి. రాముడు అవతార పురుషుడని మనం ఆరాధిస్తూ ఉంటాం. రేపు పట్టాభిషేకం. అప్పుడప్పుడు వచ్చి నీవు అరణ్యాలకు వెళ్ళాలి అన్నారు. అనుకోనటువంటిది వచ్చి ఒక్కొక్కసారి మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఊహించనటువంటిది అది నిజానికి. అలాంటి సంఘటన మన ముందుకు వస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో మనం ఊహించటానికి ఎప్పుడు కూడా అసలు కలలో కూడా ఊహించినటువంటి ఎన్నో సంఘటనలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ఎన్నో సన్నివేశాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ఎన్నో విషయాలు ఇలాంటిది ఎప్పుడు వినకూడదు అనుకునేటటువంటి విషయాల్ని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలాంటివి విన్నప్పుడు వాటిలో కూరుకుపోతూ ఉన్నారు. వాటినే పదే పదే తలుసుకుంటూ ఉండు దుఃఖానికి గురవుతూ ఉన్నారు. సంవత్సరాల తరబడి, నిజానికి జీవితాంతము కూడా
ఆ దుఃఖాన్ని తలుసుకుంటూ, ఆ బాధలు తలుసుకుంటూ, ఆ సంఘటనలు, ఆ సన్నివేశాలను మరల కెలుక్కుంటూ ఎంత దుఃఖమో ఇక్కడ అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ఇబ్బంది కలిగేటటువంటి ప్రతి సన్నివేశాన్ని పదే ఆలోచించుకుంటూ, ఆ విషయాల్ని చింతన చేస్తూ ఆ దుఃఖాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి దాని నుంచి బయటపడాలి అనేటటువంటి మార్గం తెలవక, మన మహర్షులు అందించినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం తెలవక అలా చేస్తున్నారు. నిజానికి ఆ విధమైనటువంటి సన్నివేశం శ్రీరాముడు ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా స్పందించాడు? ప్రశాంతంగా తీసుకున్నారు. అటు దశరథుడికి నచ్చజెప్పారు. అలాగే ఆ తల్లులు ముగ్గురితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రత్యేకించి తన తల్లితో, అలాగే తమ్ముళ్ళతో మాట్లాడాడు, ప్రజలతో మాట్లాడాడు. ఏం పర్వాలేదు, తండ్రి గారు మాట ఇచ్చారు, దాన్ని మనం నిర్వర్తించాలి. ఎంతో ప్రశాంతంగా తీసుకుని మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా తన ధర్మాలను తాను పాటిస్తూ, ఎలాంటి సందర్భం ఎదురైనప్పటికీ కూడా తన భార్యను నిజానికి ఎవరెత్తుపోయారో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఉందో లేదో తెలియదు, అయినప్పటికీ కూడా తాను ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళాడు. ఆ పరిస్థితుల్లోనే నిజానికి మళ్ళీ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఏది చేయాలో, ఏ విధంగా పూజ చేయాలో ఆ విధంగా పూజ చేశాడు. ఆ విధంగానే శత్రువులతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి అనేది లోకానికి సాటి చెప్పటం అన్నది కూడా జరిగిందన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి అనేది చెప్తుంది మనకు రామాయణం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అలా ఉండటం లేదు, దుఃఖంలో కూరుకుపోతున్నాము. ఆయనలాగా ఉండాలి అని ఆయన చెప్తున్నారు అంటే ఆయనకేమిటి, ఆయన ఉంటారు. ఆయనకేంటి, ఆయన ఉంటారు అనుకున్నప్పుడు నీకు రామాయణమే అనవసరం. నువ్వు రామాయణం చదవటమే అనవసరం అనమాట. రామాయణం నువ్వు చదివావు అంటే, రామాయణం గురించి నువ్వు తెలుసుకున్నావు అంటే రాముడిలాగా ఆ ధర్మాలను నువ్వు ఆచరణలోకి తీసుకోవాలి. అలాగే అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆ సమస్థితిలో ఉండగలగాలి. సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభౌ జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్ససి. అలాగే కృష్ణుడు చివరిలో చూడండి, యాదవులందరూ కూడా చనిపోతూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చనిపోతూ ఉన్నప్పుడు ప్రశాంతంగా గమనిస్తూ కూర్చున్నాడు. ఎందుకని? ఇంకేం చేయలేని పరిస్థితి. అక్కడ బాధపడలేదు, ఏమాత్రమూ బాధపడలేదు. ప్రశాంతంగా గమనిస్తూ ఉన్నాడు. తన బంధువులు కొట్టుకుని చనిపోతున్నారు. తన కొడుకు కూడా నిజానికి చనిపోవటం జరిగింది. తనకు బాగా కావాల్సిన ఆత్మీయులు వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉన్నాడు. చెట్టు కింద కూర్చుని అలాగ ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు. అంతే. కృష్ణుడి దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలి. కృష్ణుడు అలాగే ఉంటాడు. ఆయనకేమో, ఆయన అవతార పురుషుడు. నేను ఇక్కడ ఏడుస్తూనే ఉంటాను. ఏడుస్తూ ఉండి ఆయన అడుగుతాను, ఏమని అడుగుతున్నావు? ఇవన్నీ సరిపడాలి, ఇవన్నీ కూడా బాగవ్వాలి, వీళ్ళందరూ కూడా బాగవ్వాలి. అవన్నీ బాగా అవ్వవు. ఆయనకు కూడా తెలుసు అవన్నీ బాగా అవ్వట్లేదు అనేది. అక్కడ తప్పదు, ఇక అంతే. అక్కడ ఏం చేయాలో ఇక అది చేయాలంతే. నువ్వేదన్నా చేయగలిగితే అది చెయ్యి, నువ్వేం చేయలేకపోతే నిన్ను నువ్వు స్మరించుకుంటూ నువ్వు కూర్చో, అంతే. నిన్ను నువ్వు స్మరించుకుంటూ కూర్చో. ఈ విధంగా చేసినప్పుడు నీవు ఈ దుఃఖం నుంచి బయటపడతావు అనేటటువంటిది మనకు ఈ శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి, ఈ పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. కానీ మనం దీన్ని అర్థం చేసుకోవటం లేదు. దీన్ని అర్థం చేసుకోకుండా మేము దుఃఖంలోనే ఉంటాము, ఈ దుఃఖంలోనే కూరుకుపోతాము. ఇప్పుడే కాదు, ఇంకా ఎన్ని జన్మలైనా సరే మేము దుఃఖంలోనే ఉంటాం, కానీ ఈ దుఃఖం నుంచి మేము బయటపడము అని చెప్తున్నాం. మనకు భగవంతుడి గురించి మనకు మహర్షులు ఎందుకు చెప్పారు అంటే ఈ దుఃఖం నుంచి బయటపడటం కోసమే. అలాగే మనకు ఈ శాస్త్రాలన్నీ కూడా మనకు మహర్షులు ఎందుకు ఇచ్చారు అంటే ఈ దుఃఖం నుంచి మనం బయటపడటం కోసం. ఈ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఎందుకు ఇచ్చారు అంటే ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడటం కోసమే ఇచ్చారు. భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నాడు శ్రీమద్ భగవద్గీతలో. ఎందుకు చెప్తున్నారంటే నీవు ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడటం కోసమే చెప్తున్నారు. అంతేకాని ఈ దుఃఖంలో నువ్వు కూరుకుపోయి ఇలాగే జీవితాన్ని సాగిస్తూ మరల జన్మలు తీసుకుంటాను అనేటటువంటిది
ఇది సరైనటువంటిది కాదు అని మనకు మహర్షులు మహాత్ములు అందరూ కూడా చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. కొంచెం ఆలోచనలో మార్పు చేసుకుంటే చాలు, దీని నుంచి తప్పకుండా బయటపడగలుగుతారు. ఇది కష్టం కాదు, తేలికే. దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా దేహభావం నుండి ఆత్మ మీదకు మనస్సు తీసుకువెళ్ళి ఆత్మ మీద లగ్నమయ్యేలాగా, అంటే ఆత్మగా మీ లక్షణాలను మీరు స్మరించుకుంటూ ఆ భావనలో తన్మయత్వం చెందేలాగా చేసుకుని ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.